తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాకినాడ జిల్లాలో సోమవారం ఉదయం 7 గంటల నుండి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 1640 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్ గణేష్, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాప్తంగా పరిశీలిస్తే తుని 20.55%, పత్తిపాడు 23.23%, పిఠాపురం 24.84%, కాకినాడ రూరల్ 25.21%, పెద్దాపురం 23.44%, కాకినాడ పట్టణంలో 24.64%, జగ్గంపేట 23.36%గా నమోదైంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే 23.68% నమోదైంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ద్వారంపూడి చంద్రశేఖర్, కురసాల కన్నబాబులు కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును సద్వినియోగించుకున్నారు. కుటుంబ పరంగా వచ్చి ఈరోజు 33వ బూత్లో నా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. చాలా సంతోషం. కాకినాడ పట్టణంలో పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా చైతన్యవంతమై బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క ప్రజాక్షేత్ర కురుక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విజయం సాధిస్తారని మేము కూడా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఎక్కువ పోలింగ్ అవుతుంది. వీళ్ళందరూ కూడా ఎంత ఎక్కువ పోలింగ్ అయితే అంత జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అని ఇప్పుడు భావిస్తాను. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పోలింగ్ శాతం ఎక్కువగా అవుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఏర్పాట్ల వరకు చూస్తే అక్కడక్కడ కొన్ని లోపాలు ఉండడం జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ పెట్టడం కానీ చెప్పాము మేము ఆల్రెడీ. వాటర్ ఫెసిలిటీసు లైన్లు పెద్ద పెద్ద లైన్లు ఉన్న వల్ల కొందరు ఎండలు ఉండే పరిస్థితి ఉంటుంది. అన్నీ కూడా ఆర్ఓ గారికి చెప్పాం, ఇమీడియట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటర్ ఫెసిలిటీసు, ఈ ఎండలో ఉంటున్న వాళ్ళు టెంట్లు ఏమని చెప్పేసి 2 తప్ప మిగతా ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసినా పెద్ద ఎత్తున ఓటర్లు ప్రారంభం నుంచే బారులు తీరున్నారు. అన్ని వర్గాలు వచ్చినాయి. ప్రత్యేకించి మహిళలు అయితే చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలి, మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉండాలని ఆకాంక్ష ఇవాళ ప్రజల్లో ఏదైతే ఉందో అది ఇక్కడ బూత్ల దగ్గర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డెఫినెట్గా ఎవరెంతమంది జతగట్టినా, ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసినా ప్రజల మనసుల్లో వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా గెలుస్తామని నమ్మకం ఏర్పడింది. కాకినాడ రూరల్లో, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్లో, కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాలను కూడా చాలా బలమైన మెజార్టీతో, అత్యధికమైన మెజార్టీతో గెలుచుకోబోతా ఉన్నాం అనేది ఇవాళ ఇక్కడ పోలింగ్ సరళి చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 9.44% పోలింగ్ నమోదైంది. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నుంచి జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్ ను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యవేక్షిస్తున్నారు. ఉదయాన్నే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలో నిల్చున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత పెరిగినప్పటికీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు క్యూ లైన్లో నిల్చున్నారు. కొన్ని చోట్ల ఓటర్లకు సరైన మంచినీటి సదుపాయం గానీ, టెంట్ల సదుపాయం గానీ కల్పించలేదు. మండు టెండలో తలపై గుడ్డలు కప్పుకుని ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఎంపీ అభ్యర్థి హరీష్, పినిపే విశ్వరూప్, ఐతాబత్తులు ఆనందరావులు పాల్గొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు 26.39% పోలింగ్ నమోదైంది. ఓట్ల పరంగా పరిశీలిస్తే మొదటి 4 గంటల్లో 4,04,081 ఓట్లు నమోదయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1577 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత 7 అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 20,000 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఉదయం 4 గంటలకే వేకప్ కాల్ ద్వారా అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో 50 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 16,23,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, ఓటింగ్ సజావుగా జరుగుతుందని తెలియజేశారు. రాజానగరంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. సహనం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ కు ఓటర్కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఓటర్పై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేయి చేసుకున్నాడు. ఆ వెంటనే ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై తిరిగి ఓటర్ దాడి చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే శివకుమార్ అనుచరులు ఓటర్పై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాగా ఓటర్పై ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేసిన ఘటనపై ఎలక్షన్ కమిషన్, పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇరువురు శాంతియుతంగా ఉండాలంటూ ఈసీ పేర్కొనింది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ విశాఖలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, సమాజంలో ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. యువకులు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషకరమని, ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని తెలియజెప్పాలని అన్నారు. నేను ఏ విధంగా నా ఓటు హక్కును వినియోగించుకున్నానో మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు సిటిజన్స్ చూడండి, యూత్ని, ఎడ్యుకేటెడ్ యూత్ పర్సంటేజ్ పెరిగింది. ఓటు ఇంట్లో ఉండకండి, ఇదే డెమోక్రాటిక్ చివరి ఎలక్షన్ అని కొందరు అంటున్నారు. చాలా ఇంపార్టెంట్, బయటికి రండి. మార్పు రావాలి, మార్పు కావాలని మీరు ఎడ్యుకేటెడ్ ఎన్నిలే మళ్ళా వాళ్ళే వస్తారు. లేదు, మీ ఓటును మీరు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరికి వినియోగించుకొని ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చిన వారికి ఓటు, క్రిమినల్స్కి ఓటు ఆలోచించి ఓటు వేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్న చిరంజీవి, అల్లు అర్జున్. అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమైతే వారినే ఎన్నుకోవాలంటూ సూచన. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్. భీమవరంలో ఓటు వేసేందుకు భారీగా తరలివస్తున్న చిన్న పెద్ద. చిత్తూరు జిల్లా నగరిలో ఓటు వేసిన వైసీపీ అభ్యర్థి రోజా. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పిలుపు. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్. యువత ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల సంతోషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.